నమస్తే స్నేహితులారా, ఇప్పుడు మనం టేబుల్ కవర్ డిజైన్ చేద్దాం. డిజైన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దీన్ని తయారు చేయడానికి చూడండి, మనం ఇక్కడ 2 నంబర్ల క్రోచెట్ హుక్ 1.5 mm తీసుకున్నాం మరియు నౌన్ని 4 ప్లై. దీంతో మనం తయారు చేస్తాం. కాబట్టి ముందుగా మనం తయారు చేయడానికి ముడి వేసుకుందాం. ముడి వేసి 1 2 3 5 గొలుసులు వేసుకుందాం. మొదటి దాన్ని తీసుకుని మనం ఈ విధంగా కలుపుతాం. ఇప్పుడిక్కడ 1 2 3 4 5 గొలుసులు వేసుకుందాం. దారం తీసుకుని ఇక్కడ మనం డబుల్ క్రోచెట్ వేద్దాం. ఇక్కడ 3 గొలుసులు, డబుల్ క్రోచెట్ కోసం 2 గొలుసులు. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ 1 2 గొలుసులు వేసుకుందాం. దారం తీసుకుందాం. మళ్ళీ మనం ఇక్కడ డబుల్ క్రోచెట్ వేసుకుందాం. మళ్ళీ 2 గొలుసులు, మళ్ళీ డబుల్ క్రోచెట్ వేసుకుందాం. 6 గొలుసులు వేసుకుందాం. మళ్ళీ డబుల్ క్రోచెట్. కాబట్టి మొత్తం 4 5 ఇంకా వేసుకుందాం. మనమిలా 6 7 8 మనం 8 చోట్ల ఒక్కొక్క డబుల్ క్రోచెట్ వేశాం. ఒకదాని నుండి మరొక దానికి మధ్యలో 2 గొలుసులు వేశాం. ఇక్కడ 2 గొలుసులు వేసుకుందాం. మరియు మొదటిది ఏదైతే ఉందో అందులో 1 2 3 మూడవ దానిపై ఈ విధంగా కలుపుతాం. ఆ తర్వాత ఈ గొలుసులోకి వద్దాం. ఇప్పుడిక్కడ 1 2 3 గొలుసులు వేసుకుందాం. దీనిలో డబుల్ క్రోచెట్ వేసుకుందాం. చూడండి, ఒక గొలుసు వేశాం, 3 ఇంకా వేసుకుందాం. మొత్తం 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. వెనుక పక్కవైపు మనం మొదట వేసిన ఈ గొలుసులో ఈ విధంగా కలుపుతాం. తర్వాత ఇక్కడ 1 3 4 5 గొలుసులు వేసుకుందాం. ఇప్పుడిక్కడ వేశాం, దాని పక్కనున్న దానిలో వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. వెనుక వైపు ఈ విధంగా, తర్వాత ఇక్కడ ఈ విధంగా. మొదటికి ఏదైతే వేసామో అందులో ఈ విధంగా కలిపి వేసుకుందాం. 1 2 4 మళ్ళీ 5 గొలుసులు వేసుకుందాం. తర్వాత దానిలో మళ్ళీ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 3 4 మళ్ళీ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. తర్వాత వెనుక వైపు మనం మొదట వేసిన డబుల్ క్రోచెట్లో ఈ విధంగా కలిపి వేసుకుందాం. మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 5 గొలుసులు. తర్వాత దానిలో మళ్ళీ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. వెనుక వైపు మళ్ళీని మనం వేసిన మొదటి డబుల్ క్రోచెట్లో మళ్ళీ 5 గొలుసులు. ఇదే విధంగా కొనసాగిద్దాం. అయితే మనం మొత్తం పూర్తి చేశాము. మనం వేసిన మొత్తం 8 కలిపి దానిపైన 8 వేసుకున్నాము. ఇప్పుడు మొదటి దానిలో కలిపి ఈ విధంగా వేసుకుందాం. దీన్ని ముడి వేసి కత్తిరించి తీసేద్దాం. దీన్ని మనం వెనక వైపు పెట్టుకుందాం. ఇప్పుడు దీని తర్వాత మనం వేరే రంగు తీసుకుందాం. మనం 5 గొలుసులు వేసుకున్నాం కదా, అందులో వేయాలి. ఈ విధంగా ముడి వేసి 1 2 3 గొలుసులు వేసుకుందాం. డబుల్ క్రోచెట్ వేసుకుందాం. ఇది 1 2 4 డబుల్ క్రోచెట్లు. తర్వాత 1 3 4 5 గొలుసులు వేసుకుందాం. మళ్ళీ మనం ఇదే వేసుకుందాం. 1 2 2 3 4 మళ్ళీ మనం 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. చూడండి, 4 డబుల్ క్రోచెట్లు వేసి 5 గొలుసులు వేసుకున్నాం. 4 వేసి డబుల్ క్రోచెట్, మళ్ళీ 5 గొలుసులు, మళ్ళీ డబుల్ క్రోచెట్. ఇలాగే కొనసాగిద్దాం. ఇది తర్వాతది. ఇందులో మళ్ళీ మనం ఇక్కడ 2 3 4
ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. అంటే 4 డబుల్ క్రోచెట్లు గొలుసులు వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అచ్చం ఇలాగే ఒక చోట 4 డబుల్ క్రోచెట్లు, మరొక చోట ఇలా వేసుకుంటాం. తర్వాత ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 2 3 4. చూడండి, 4 డబుల్ క్రోచెట్లు. ఆ తర్వాత 1 3 4 5. ఇక్కడ 5 గొలుసులు వేసుకుందాం. 5 గొలుసులు వేసుకుందాం. అదే చోట మళ్ళీ మనం 1 2 3 4 ఈ విధంగా మళ్ళీ మనం 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. గొలుసులు వేసుకుందాం. తర్వాత ఇక్కడ 2 డబుల్ క్రోచెట్లు. 1 2 3 4. ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇందులో పక్కన 2 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. తర్వాత 5 గొలుసులు వేసి మళ్ళీ 4 డబుల్ 8 వేసి మొత్తం పూర్తి చేయాలి. 4 చోట్ల ఇలా వస్తుంది, 4 చోట్ల అలా. కాబట్టి ఇలా చేసుకుంటూ పూర్తి చేద్దాం. మనం ఇలా చేసుకుంటూ మొత్తం పూర్తి చేసాం. తర్వాత మొదటి దానిలో మనం స్లిప్ స్టిచ్ వేసుకుందాం. ముడి వేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు తర్వాత చేద్దాం. ఇప్పుడు ఆ తర్వాత దీన్ని కలుపుదాం. కాబట్టి కలపడానికి చూడండి, మనం దీన్ని తయారు చేసాం. ముందుగా మనం ఇలా తయారు చేసుకున్నాం. తర్వాత 4 డబుల్ క్రోచెట్లు, ఆపై ఒకదానికొకటి ముందుగా ఇక్కడ, ఆపై ఇక్కడ ఒక చోట దీన్ని, ఆపై దీన్ని తయారు చేయాలి. కాబట్టి ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకున్నాం. 2 గొలుసులు వేసి మరియు ఇందులో కలుపుదాం. దీన్ని ప్రారంభిద్దాం. కాబట్టి ఇక్కడ ఇలా కలుపుదాం. తర్వాత 2 గొలుసులు వేసి ఆ తర్వాత అదే చోట 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 2 3 4. 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. ఆ తర్వాత చూడండి, ఈ 4 డబుల్ క్రోచెట్ల పక్కన ఒకదానికొకటి కలిసే చోట ఇక్కడ ఇలా కలుపుదాం, చేసుకుందాం. తర్వాత ఈ తదుపరి దానిలో 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 2 3 3 4. 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. ఆపై ఈ 4 డబుల్ క్రోచెట్లు పక్కన ఒకదానికొకటి కలిసే చోట ఇక్కడ కలుపుదాం, చేసుకుందాం. తర్వాత ముందుగా 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 2 3 4. కాబట్టి గత 4 డబుల్ క్రోచెట్లు మరియు ఇక్కడ ఉన్న ఈ 5 గొలుసు దీన్ని ఇలా తీసుకుని కలుపుదాం. తర్వాత 2 గొలుసులు, ఆపై చేసుకుందాం. మూడు 4 చేసుకుందాం. ఆపై ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. ఆపై ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసి ఇలా తయారు చేసి, ఆపై ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసి కలుపుదాం. చూడండి, మనం ఇలా 2 కలిపాము. అదే విధంగా కలుపుదాం. ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కలుపుదాం. చూడండి, మనం ఇలా వరుసగా కలుపుకున్నాం మొత్తం. ఇప్పుడు ఆ తర్వాత మనం ఈ వైపు కలుపుదాం. మీరు కావాలంటే ఇలాంటివి మరిన్ని చేసుకోవచ్చు. దీన్ని కలుపుదాం. కాబట్టి మనం ఇలా తయారు చేసాం. ఇప్పుడు ఇక్కడ 4 డబుల్ క్రోచెట్లు వేసుకున్నాం. ఇక్కడ కలుపుదాం. ఇప్పుడు ఇక్కడ నుండి కలపడం ప్రారంభిద్దాం. ఈ విధంగా కలపాలనుకుంటే మనం ఇక్కడ నుండి మొదలు పెట్టి ఇలా తయారు చేసి ఈ వైపు కూడా చేద్దాం. ఇప్పుడు ఈ వైపు చేయాలంటే మనం ఇక్కడ నుండి ప్రారంభిద్దాం. కలిపి ఇలా తయారు చేద్దాం. 2 గొలుసులు వేసి ముందుగా మనం దీన్ని ఇలా కలుపుదాం. తర్వాత 2 గొలుసులు వేసుకుందాం మరియు దారాన్ని తీసుకుని మళ్ళీ ఇందులో 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. అంటే 4 డబుల్ క్రోచెట్లు. 1 2 3 3 4. 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. మరియు ఈ 4 వదిలి ఒకటి నుండి మరొకటి మధ్యలో ఉన్న ఖాళీలో మనం ఇలా కలుపుదాం. తర్వాత దారాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ ఉన్న రెండవ దానిలో మనం 4 డబుల్ క్రోచెట్లు వేసుకుందాం. 1 2 3 మరియు 4 వేసుకుందాం. 4 డబుల్ క్రోచెట్లు ఇక్కడ వేసుకుందాం. ఆపై మళ్ళీ ఇది 4 వదిలి
మనం ఇది తీసుకుందాం. తర్వాత ముందుగా 4 డబుల్ క్రోషియా రెండో దాంట్లో వేద్దాం. ఇదిగోండి. ఇప్పుడు 1 2 నేను కోరుకుంటున్నాను 3 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. ఈ 2 చైన్లు వేద్దాం. తిప్పడానికి మనం 2 చైన్లే వేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 కలిపి ఉన్నాయి. ఇక్కడ మనం ఇలా కలిపేద్దాం. దారం తీసుకొని దీని మధ్యలో ఇలా కలిపేద్దాం. మళ్ళీ ఇక్కడ 1 2 చైన్లు వేద్దాం. దారం తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. 1 2 3 1 4. మళ్ళీ మనం 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. దారం తీసుకుని ఇప్పుడు ఇందులో మనం 4 డబుల్ క్రోషియా వేద్దాం. 1 2 3 1 4 డబుల్ క్రోషియా వేయాలి. మళ్ళీ దారం తీసుకుని మళ్ళీ ఇందులో మనం 4 డబుల్ క్రోషియా వేసి మళ్ళీ చైన్ వేద్దాం. మళ్ళీ 4 డబుల్ క్రోషియా వేసి ఇక్కడికి తీసుకొచ్చి కట్ చేద్దాం. కాబట్టి అల్లికను పూర్తి చేద్దాం. చూడండి, మనం ఇది అల్లి పూర్తి చేశాము. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని కలుపుదాం. కాబట్టి ఇక్కడ నుండి మొదలవుతుంది. మనం ఇక్కడ నుండి ప్రారంభిద్దాం. కాబట్టి కలపడానికి మనం అల్లి 2 చైన్లు వేశాము. ఇప్పుడు ఇక్కడ నుండి మనం కలుపుదాం. కాబట్టి మొదటి కలిపిక ఇక్కడ చేస్తున్నాము. ఈ 2 చైన్లు మరియు దారం తీసుకొని మళ్ళీ ఇందులో మనం 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. మరియు ఈ 4 వదిలివేసి ఒక సింగిల్ క్రోషియా మధ్యలో ఇలా కలుపుదాం. దారం తీసుకుని మళ్ళీ ఇందులో మనం 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఈ 4 మధ్యలో ఇక్కడ వదిలివేసి ఆ తర్వాత ఇక్కడ ఒక సింగిల్ క్రోషియా మధ్యలోకి వద్దాం. కలుపుదాం. 2 డబుల్ క్రోషియా వదిలివేసి మనం అదే విధంగా మనం ఎలా చేశామో అలాగే చేయాలి. దారం తీసుకుని మళ్ళీ ఇక్కడ మనం 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోషియా వేసుకుందాం. 2 చైన్లు. ఆపై ఇప్పుడు ఇక్కడ కలపాలి. కాబట్టి చూడండి, ఇవి 3 ఉన్నాయి. వీటి మధ్యలో మనం కలపాలి. కాబట్టి ఇలా తీసుకుని మరియు ఇక్కడ మళ్ళీ 1 2 చైన్లు తీసుకొని 1 2 3 4 డబుల్ క్రోషియా మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడి వరకు కలిపాము. ఇప్పుడు రెండవది కలపాలి. మనం దీన్ని కలిపాము. అందులో ఈ 4 వదిలివేసి ఇక్కడ ఒకదాని నుండి మరొక దాని మధ్యలో కలిపాము. కాబట్టి మరియు ఒకదాని నుండి మరొక దాని మధ్యలో ఇక్కడ కలుపుతాము. ఆ తర్వాత తదుపరి దానిలో మళ్ళీ 4 డబుల్ క్రోషియా. 1 2 3 4 డబుల్ క్రోషియా. ఆపై మధ్యలో ఈ 4 వదిలివేసి మళ్ళీ ఒకదాని నుండి మరొక దాని మధ్యలో కలుపుతాము. మళ్ళీ దారాలు తీసుకొని ఇందులో వేసుకుందాం. కాబట్టి ఇందులో మనం మళ్ళీ 4 డబుల్ క్రోషియాను వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోషియా. మళ్ళీ 1 2 చైన్లు. ఆపై ఇక్కడ కలిపిన ఈ 2 వాటిలో మనం ఇలా కలపాలి. కాబట్టి ఇలా తీసుకొని ఇక్కడ కలుపుతాము. మళ్ళీ 1 చైన్లు తీసుకొని మరియు ఇందులో 4 డబుల్ క్రోషియాను 1 2 3 4. ఆపై మనం 4 డబుల్ క్రోషియాను 1 2 3 4 డబుల్ క్రోషియా వేసి మరియు మనం మొదట వేసిన దాంట్లో కలిపి జాయిన్ చేద్దాం మరియు దీనిని కట్టి తీసేద్దాం. ఇది పూర్తయింది. ఇలాగే ఉంటుంది. తర్వాత మనం కలిపినప్పుడు ఇక్కడ కలుపుతాము. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా, తర్వాత ఇక్కడ మాపై ఇక్కడ
ఈ విధంగా మనం పూర్తి చేస్తాము. కాబట్టి ఇక్కడ ఇలా జాయింట్ అవుతుంది మరియు ఇక్కడ ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ అడ నుండి 1 2 3 4 చోట్ల జాయింట్ అయ్యాయి. మరియు ఇక్కడ జాయింట్ చేయాలంటే చూడండి 1 2 3 5 6 ఇలా జాయింట్ అవుతుంది. మనకు నచ్చినట్లు మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. మరింత చేద్దాం. కాబట్టి చూడండి మనం ఇప్పుడే పూర్తి చేశాము. మనం మొత్తం 5 చొప్పున పూర్తిగా తయారు చేశాము. మీరు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఒకే రంగులో కూడా చేసుకోవచ్చు, లేదా ఈ రంగులో కూడా చేసుకోవచ్చు. దేనికైనా చేసుకోవచ్చు. టీవీ కవర్, టేబుల్ కవర్, సోఫా కవర్, దుపటి మీకేది కావాలంటే అది చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీని యొక్క అంచులను వేసుకుందాం. ఇప్పుడు దీని యొక్క పక్కల నుండి వేయడానికి మనం కార్నర్లను వేయడం ప్రారంభిద్దాం. ఇక్కడ ముందుగా ఇలా కట్టుకుందాం. ఆ తర్వాత మనం 1 2 3 4 5 గొలుసులు వేసుకుందాం. 1 2 3 4 డబుల్ క్రోచెట్లు పూర్తిగా వదిలివేసి ఒకదాని నుండి మరొక దాని మధ్యలో ఇలా జాయింట్ చేద్దాం. మళ్ళీ 1 2 3 4 మళ్ళీ ఈ మొత్తం 4 వదిలివేసి ఇక్కడ ఇలా చేద్దాం. మళ్ళీ 1 2 4 5 మరియు ఇది మొత్తం వదిలివేసి ఒకదాని నుండి మధ్యలో మనం జాయింట్ చేసిన వాటి మధ్యలో ఇలా జాయింట్ చేద్దాం. మళ్ళీ 5 గొలుసులు వేసుకుందాం. 1 3 4 5 ఇప్పుడు మళ్ళీ ఈ 4 వదిలివేసి జాయింట్ చేద్దాం. కాబట్టి ఇలాగే 5 గొలుసులు వేసుకుంటూ మనం ఈ మొత్తం పూర్తి చేసి ఇంకా వేసుకుందాం. కాబట్టి మనం దీన్ని పూర్తి చేయాలి ముందు. కాబట్టి చూడండి మనం ఈ 4 వైపులా వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడైతే మొదటిది ప్రారంభించామో అక్కడ ఇలా జాయింట్ చేద్దాం. మరియు మొదటి దాన్ని మనం వేసినప్పుడు ఇందులోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇలా గొలుసు వేసి మధ్యలో ఫ్లాట్ స్టిచ్ తో కలుపుదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 1 2 3 4 5 గొలుసులు వేసుకుందాం. మరియు ఇక్కడ మనం పఫ్ ఫ్లవర్ చేస్తున్నాము. మీకు కావాలంటే ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు, లేదా గొలుసు కుట్టు వేసి అప్పుడు చేద్దాం. దారాన్ని ఇలా లాగి ఇక్కడ మనం అలా చేసుకుంటూ వెళ్దాం. 1 2 3 4 సార్లు మనం దారాన్ని లాగుతాము. దీని కింద నుండి ఇలా తీసి బయటకు తీద్దాం. మరియు ఈ గొలుసును ఇలా క్రోచెట్ పైకి తీసుకుందాం. మళ్ళీ 1 2 4 5 గొలుసులు వేసుకుందాం. తర్వాత గొలుసులో ఇలా కడదాం. మళ్ళీ మనం 1 2 గొలుసులు వేసుకుందాం. దారాన్ని లాగి మళ్ళీ పఫ్ చేద్దాం. ఇక్కడ 1 2 3 3 4 5 మళ్ళీ దీని కింద నుండి ఇలా తీసి కడదాం. ఆపై గొలుసును క్రోచెట్ పైకి తీసుకుందాం. మళ్ళీ 1 2 గొలుసులు వేసుకుందాం. తర్వాత ఇలా మళ్ళీ 1 2 4 మళ్ళీ దారాన్ని లాగి మళ్ళీ పఫ్ చేద్దాం. ఎన్ని గొలుసులుంటే అన్నింటిలోనూ మనం ఇలాగే చేయాలి. కాబట్టి మనం దీన్ని పూర్తి చేద్దాం. చూడండి మనం దీన్ని తయారు చేశాము. డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డిజైన్ ఎలా ఉందో తప్పక చెప్పండి. దీన్ని తయారు చేయడానికి